ద్విగు సమాసం. ద్విగు సమాసం అంటే సంఖ్యావాచకం, అంటే నెంబర్, సంఖ్యావాచకం పూర్వపదంగా వస్తే దానిని ద్విగు సమాసం అంటారు. ఇక్కడ ఏం చెప్పాడు? సంఖ్యారూపాలైన విశేషణాలు పూర్వపదంగా ఉంటే దానిని ద్విగు సమాసం అంటారు. ఉదాహరణ 4 దిక్కులు, సప్తస్వరాలు, అర్థమైందా? ఇవన్నీ కూడా ద్విగు సమాసానికి సంబంధించినవి. ఇక ద్వంద్వ సమాసం. సమాసంలో 2 పదాల అర్థానికి ప్రాధాన్యం ఉంటే దాన్ని ద్వంద్వ సమాసం అంటారు. అంటే ఉభయ పద ప్రాధాన్యం కలిగినటువంటి సమాసాన్ని ద్వంద్వ సమాసం అంటారు. ఉదాహరణ తల్లిదండ్రులు, తర్వాత అన్నదమ్ములు, కూరగాయలు, ఇలాంటివన్నీ కూడా ద్వంద్వ సమాసానికి సంబంధించినవి. ఇక్కడ బహుపద ద్వంద్వం కూడా చెప్పుకోవాలి. అంటే రామలక్ష్మణ భరతులు, సీతారామలక్ష్మణులు, ఇదంతా కూడా